మినిస్టర్ చెప్పాము. ఆ పార్టీ మీకేంటి అంత ఇదేంటి అసలు నాకు అర్థం అవుతుంది. నువ్వు పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఒక ఆర్డర్ తీసుకొని రావాలా పద్ధతిగా. ఇంతమంది నివాసం ఉంటున్న ఇల్లు నువ్వు తీసేయాలని వచ్చావు. ఇవాళ ఏదైనా 4 రోజుల ముందు వేసారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? పన్ను వేయలేదు దానికి. ఎట్లా వేశారు మీరు పన్ను? వాడెవడు సర్వేయర్ తెచ్చుకుని నాకు ఇప్పుడు రిపోర్ట్ చూపించు. సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాడు? తమాషాలు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. వచ్చేటప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా? కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ. కాదు అసలు వాడు కంప్లైంట్ చేస్తాడా? వందోడు వాళ్ళిద్దరికి గొడవ ఉంది, కంప్లైంట్ చేస్తాం. వచ్చేస్తావా ఊపుకుంటా? ఎవడు వచ్చింది పనులు కొట్టడానికి? మీరెందుకు వచ్చారమ్మా? ఈ ఆర్డర్ మీకు ఆయన చెప్తే వచ్చేస్తారా? ఏంటి షో చేస్తున్నారని ఆపండి. ఇక్కడ సమాచారాలు చేస్తున్నారు, కెమెరాలు పట్టుకొని వచ్చి గన్ లాగా. వెళ్ళండి, మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఊరికినే ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది రోడ్డు మీద తిరగడం. ఎప్పుడు ఇచ్చారు రిపోర్ట్? అది రెండోదా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా? ఏం ట్రై చేస్తున్నా? ఇవాళ నీకు దొరికిందా ఛాన్స్? లోకాయుక్తకి వేస్తే వాళ్ళు నోటీస్ ఇస్తారు, సర్వే మళ్ళీ ఫ్రెష్ సర్వే చేయమని చెప్తారు, వాళ్ళు పన్ను కట్ చేస్తారు, వాటర్ కట్ చేస్తారు, దాని తర్వాత ఇంటి మీదకి వస్తారు. మాకు ప్రొసీజర్లు నేర్పించదు. మీరు పన్ను వసూలు చేసుకుంటారు, ఒక పక్కన వాటర్ ఇస్తున్నారు, ఒక పక్కన ఎలక్ట్రిసిటీ ఇస్తారు, ఇల్లు పనులు కొడతారు వచ్చి. ఆలోచన ఏంటి? అంత క్రిమినల్ బ్రెయిన్ ఏందా ఇది? నాకు అర్థమదు. ఎవరితో ఏంది? ప్రకాష్ రాజ్ పిక్చర్ చూసాయింది. వెళ్ళిపో, ఇక్కడ వెళ్ళిపో. మర్యాద లోకాయుక్త ఉంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యిదా దానికి వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటారు. వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వకుండా ఉండపడంగా ఆడోళ్ళు ఉన్న చోటికి వచ్చి గోల్ చేస్తాం. నీకు ఎందుకని చెప్పారు? మరి ఈయన చెప్పలేదా? నేను చెప్పలేదా? నువ్వు నోటీస్ ఇవ్వు, పద్ధతికి ఇవ్వు. వాళ్ళు దానికి ఏం చేయాలో చేసుకుంటారు. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు, 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. నీ వాళ్ళకి వాళ్ళు చెక్ చేస్తావంటే ఏమైనా రోడ్డు ఉందా ఇటు? ఎవడో ఒక బినామీ పెడితే నువ్వు వచ్చేస్తావా బయలుదేరి? నీకేం వేరే పని పట్టలేదా? ఇంటి పెట్టినోడు కూడా ఏ ప్లేస్ లో ఉన్నాడు తెలుసా? అది ఆక్రమణ ప్లేస్ లో ఉన్నాడు. అది మీద కూడా పోగొట్టడానికి తప్ప ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయరు. పదండి, తెలుస్తుంది. పదండి. దీనివల్ల గవర్నమెంట్ అంత ఇబ్బంది. అసలు నీకు అవసరం ఏంటా? పొద్దున్నే పని పాట లేకుండా వీళ్ళిద్దరు ఉద్యోగ జీతాలు తీసుకునే వాళ్ళు తీసుకుని సమాచారాలు చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి జీతాలు చేయడం, నీకు గుమాస్తాలుగా పనిచేసి మా చేత తిట్టించుకోవడం. దీనివల్ల గవర్నమెంట్ అంత ఇబ్బంది. నీకు ఎవరు చెప్పాడు? ఇక్కడ పొద్దున్నే వచ్చి షో చేయమని ఎవరు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు నీకు? ఇంకెక్కడ తీసుకున్నావు ఇవాళ? ఇది తీయడానికి నువ్వు అంత అర్జెంటుగా రావాలా? ఎప్పటి నుంచి అడిగితే నీకు అంత పని లేదా? నీకు ఎన్ని పనులు చెప్పుకున్నావు ఈరోజు గుంటూరులో? అవన్నీ చేసావా? ఇక్కడ పొద్దున్న ఎందుకు వచ్చా? తెలుస్తా పదండి, పని చెప్తా కదా ఆఫీస్ కదా. నువ్వు నాకు చెప్పకుండా నీకు ఇష్టం వచ్చిన రోడ్డు మీద దున్నుతావు పొలాలు. నేను చెప్పిన తప్ప ఇంకోటి చేసావనుకో, ఎక్కడున్నా నాకు ఉంటావు. మర్యాద అరే పని చేసావు తీయాలి కదా. ముందు అసెస్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయి, కరెంట్ ది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నోటీస్ ఇవ్వు. ఏం లేకుండా నువ్వు వచ్చి భయపెడితే ఏంటి? జనాలు రోడ్డు మీదకి వచ్చి భయపెడితే నువ్వు గొడవ జరిగితే నేను కావాలని పగలగొట్టుంటా. నువ్వు ఎవడో వాళ్ళు ఎక్కడ ఉంటా వెళ్ళిపోతావు, నీకేం సంబంధం? నువ్వేదో కస్టోడియన్ లా మాట్లాడుతావు. నీకు చెప్పిన పని చేయడం నీ బాధ్యత. చాలా ఉన్నాయి అట్లా రాదండి అట్లా మర్యాద చెప్తున్నాను ఇంకోసారి.